ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ హలో నమస్తే, నేను మీ సౌమ్య. యాక్టర్గా గ్లోబల్ స్టార్గా ఎదిగినా కూడా మనిషిలా ఇప్పటికీ డౌన్ టు ఎర్త్ అని నిరూపించుకుంటూ ఉంటాడు మెగాస్టార్ ముద్దుబిడ్డ రామ్ చరణ్. తను నమ్మిన వ్యక్తుల విషయంలో ఎంతటి ఆప్యాయతను, ఎంతటి అనురాగాన్ని ప్రదర్శిస్తాడు అన్నది మరోసారి చరణ్ చేసి చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన 40వ పుట్టినరోజు సందర్భంగా చేసిన ఈ పనితో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు. మా చరణ్ మనసు బంగారం అంటూ మెగా ఫ్యాన్స్తో ప్రశంసలు అందుకుంటున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్గా 40వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. తన గిఫ్ట్స్ పొందడమే కాకుండా తనకు సన్నిహితులైన వారికి స్వయంగా తాను కూడా కానుకలు పంచాడు. వాటిని అందుకున్న వారు ఊహించని ఆ తరుణానికి ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. అందులో రామ్ చరణ్ తరువాతి సినిమా పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఉన్నారు. చరణ్ పంపిన ఆ కానుకలను అందుకున్న బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సందర్భం తనకెంతో ప్రత్యేకమైందంటూ ఎమోషనల్గా మెసేజ్ పెట్టాడు. చరణ్ హనుమాన్ భక్తుడన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి ఏటా హనుమాన్ దీక్షతో పాటు అయ్యప్ప దీక్ష కూడా చరణ్ తీసుకుంటూ ఉంటాడు. ఏ సందర్భమైనా సరే భగవంతుడి ప్రార్థన చేయందే చరణ్ మొదటి అడుగు వేయడు. ఇప్పుడు తన పుట్టినరోజున దర్శకుడు బుచ్చిబాబుకు పంపిన కానుకలను అదే తరహా ఆత్మీయతను చూపించాడు చరణ్. హనుమాన్ చాలీసా పుస్తకాలతో పాటుగా హనుమంతుడి ప్రతిమను బుచ్చిబాబుకు కానుకగా పంపించాడు. వాటితో పాటుగా తన మనసులో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని, హనుమంతుడి ఆశీస్సులు తప్పక అందాలని ఆశిస్తున్నానని ఓ నోట్ కూడా రాసి మరీ తన దర్శకుడికి పంపించాడు. అదనంగా శ్రీరాముడి పాదాలను కూడా ఆ కానుకలో ఒకటిగా చేసి పంపించాడు చరణ్. వాటిని చూసి ఎమోషనల్గా ఫీల్ అయిన బుచ్చిబాబు మరుక్షణమే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ కానుకలు నీ ప్రేమను తెలియజేస్తున్నాయంటూ ఎమోషనల్ మెసేజ్ పెట్టారు. ఉపాసన, రామ్ చరణ్ ఇద్దరిని ఆ పోస్టుకు ట్యాగ్ చేశారు. ఆ సందేశం క్షణాల్లో వైరల్ అయిపోయింది. బుచ్చిబాబుకు చరణ్ పంపిన కానుకలు చూసి ఫ్యాన్స్ సర్ప్రైజ్ అయ్యారు. మా చరణ్ మనసు బంగారం అని మరోసారి ప్రూవ్ అయిందన్నట్టు ఆనందంగా చెప్పుకొచ్చారు. యాక్టర్గానే కాదు, మనిషిగా కూడా ఎంతో ఉన్నతమైన వ్యక్తి కాబట్టి తనను నమ్మిన వారిపైన, తాను నమ్మిన వారిపైన చరణ్ ఇలా అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడని అంటున్నారు. ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లోనే పెద్ది సినిమా చేస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా సినిమా తెరకెక్కుతుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్. దాదాపుగా 2 ఏళ్ల పాటు చరణ్ కోసం ఎదురు చూసి మరీ దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన హీరో నుంచి కానుకలు అందుకొని సర్ప్రైజ్కు గురయ్యారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.